వాళ్ళకి 111. నేను 2 తిన్నాను అంతే నిన్న. అవును. అవన్నీ ఉన్నాయి. మామగారికి ఎలా కొనాలి బాగా ఎక్కువ. అవును, 3 ఉన్నాయి. 3 ఎందుకుంటే నిన్న నేను ఒకటే తిన్నాను. 2 తినలేదా? అంతసేపు కూర్చొని ఒకటి తిందా? అందులో సగమే తిన్నాను రా. అంతసేపు ఇంతసేపు నీ అంత పెద్ద నోరు లేదు నాకు. మాకు తెలుసు అండి. నువ్వు పుల్లలు పెట్టకండి. నువ్వు ఏదో ఇరికియాలని నా ట్రోలింగ్ కోసం చేయకండి. నా దాంట్లో జాగ్రత్తరా పడిపోకు అని చెప్పింది. నాది కూడా పెట్టండి అందులో. దాని ప్లేట్ తిప్పుతున్నావు. ఏంటంటే ఇలా తగులుకున్నాడు. ఐఎమ్ వెరీ సీరియస్. నాకు నీతో మాటలు నచ్చట్లేదు. ఐఎమ్ వెరీ మచ్ సీరియస్. నా జోలికి రాకు. నేను రాలేదు. నేను చూస్తూనే ఉన్నా. యాక్టింగ్ చెయ్యి, నువ్వు ఓవర్ యాక్టింగ్ చేయకు. మొదలే కాదు, నేను నీ వెనక్కి తిరిగే వాడిని. అది తను పుట్టింది ఏమో అంటే సరే సారీ. ఏదో కంగారు అనేసాను. అనేసారుగా, సారీ చెప్పేశారుగా. అనేయటం సారీ చెప్పాను. నేను సరదాగా ఎందుకు అంత సీరియస్ గా తీసుకుంటావు? నేనేదో సరదా కన్నాను. నేను సీరియస్ గా తీసుకున్నాను. పొద్దు పొద్దున నేనేమన్నా నువ్వే అన్నాను. నీ నోరు అంత పెద్దదంటే నీది పెద్దది అన్నాను. అంతకుమించి ఏమన్నా అన్నా? నువ్వే గుద్దేసి, నువ్వే చూసేసి, నువ్వే చంపేస్తే నేను ఎందుకు ఎక్కడ? ఇంకా నాకు లిటరల్లీ నేను అమ్మా ఏంటి ఇన్నాళ్ళు కష్టపడి కట్టుకున్న కోట ఒక్క 1 వీక్ లోనే కూలిపోయిందా? అయిపోయింది. నాకు కథం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో ఏమి లేదు. 15 మందిని నేను ఎలా నవ్వించాలరా దేవుడా అని లిటరల్లీ నాకు నిద్ర పట్టేది కాదు. ఆ టైంలో నాకు మా మమ్మీ పరిచయం అయింది. అప్పుడు వచ్చాడు టైం కథలో. నవ్వుకోవాలి అన్నా కూడా చిల్ పర్సన్స్ ఉండాలి. సో నా కామెడీకి అయితే ఇక్కడ ఇంట్లో కొంచెం నాకు బూస్ట్ ఇచ్చింది మా మమ్మీ. మమ్మీ ఐ లవ్ యూ అనిపించింది. ఆ మైల్ స్టోన్ దాటాను. నాకు మీ ఇద్దరు ఓ సొంత తమ్ముళ్ళు లాగా అయిపోయారు. మా పెద్దమ్మ కొడుకులు మా చిన్నమ్మ కొడుకులు లాగా అయిపోయారు. తనుజ నాకు రీతు చాలా క్లోజ్ ఫ్రెండ్. కానీ తనుజ ఇక్కడికి వచ్చిన తర్వాత పర్సనల్ గా నాకు కనెక్ట్ అయిపోయింది ఎందుకో. అదే మ్యాజిక్. ఓకే, ఫిజికల్ గా టాస్క్ అన్ని ఉంటాయి. ఐ కుడ్ ఆఫ్ కోర్స్ ఇంత ఫిజికల్ ఉంటుంది అని కళ్ళలో కూడా తెలియదు ఇట్లాంటి రాక్షసులు వస్తారు అనేసి. నాతో ఎవరైనా ఉంటారో ఒక 2 వీక్స్ ఎక్కువ నన్ను పంపిస్తారు వెనక. నా ఫేస్ చూడండి, నన్ను భరించగలుగుతారా ఎవరైనా? ఎవరండి బాబు నాన్నే అర్థమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదా. చూడండి, మీ అందరు ఏజ్ చూడండి, నా ఏజ్ చూడండి, మీరు అందరు స్పోర్టీనెస్ చూడండి, నా స్పోర్టీనెస్ చూడండి, స్పోర్టీనెస్ చూడండి. ఇవన్నీ గాలివాన్లో గట్టి మీద కూర్చొని మరణాలు తింటుంటారు చూడు. ఆ చిన్నపిల్లలు చెప్పరా, వాళ్ళు వింటారు. బిగ్ బాస్ అంటే కావాలనిపించే కష్టం. ఫుడ్ కరెక్ట్గా ఉండదు, స్లీప్ కరెక్ట్గా ఉండదు, మనుషులు కరెక్ట్గా ఉండవు. దీని తర్వాత నాకు అన్న దొరికాడు ఈ హౌస్ లో. కలిసి ఆడాం, కలిసి ఉన్నాం. మండుతున్నట్టుంది. అండ్ ఫైనల్ థింగ్, ఈ మనిషి దొరికింది నాకు. ఈ మనిషితో లైఫ్ లాంగ్ ఎలాగైనా ఉండాలనుకుంటున్నాను. వాడి ఉద్దేశంతో అన్నాడు. ఇలాగే ఉంటది ఖచ్చితంగా. ఈ ఫ్రెండ్షిప్ ఎలానే ఉండాలనుకుంటున్నాను. ఫ్రెండ్షిప్ ప్యూర్ ఫ్రెండ్షిప్ కాదు, ఇట్స్ మోర్ దెన్ ఫ్రెండ్షిప్. నీతో అన్నది చెప్పని తను దొరికాడు నాకు ఒక కొడుకు, ఇంత పెద్ద కొడుకు. లేదు, మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు నాకు? అంటే లైఫ్ లో ఏమీ మొహమాటం లేకుండా నాకు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడు అని చెప్పడానికి కూడా నాకు సిగ్గులేదు. ఐమ్ నాట్ హ్యాపీ గర్ల్. అందరూ అంటారు ఎందుకు నవ్వవ నువ్వు, ఎప్పుడు ఎందుకు అలా ఉంటావు, ఏమైంది, ఏదో లోకంలో ఉంటావు. కాస్త నవ్వితే ఆడపిల్ల ఉంటావు. రేపు నేను నవ్వడం ప్రాక్టీస్ చేయి. నా ఫ్యామిలీ కన్నా ఎక్కువ లవ్ ఇచ్చింది అంటే నా తెలుగు ఆడియన్స్. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాక ఎవరు ఏమనుకున్నా కూడా ఐ డోంట్ కేర్. అండ్ ఈసారి ఎంత అవుతుందో అంత లేడీ విన్నర్ గా రావడానికి ట్రై చేస్తాను. చాలా కాన్ఫిడెంట్.
మీ ఆత్మీయుల నుంచి ఒక ప్రత్యేక సందేశాన్ని పొందే అవకాశం కూడా లభిస్తుంది. అలాగా ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు నీకు కలర్ సోడా కొట్టిస్తాను. వన్ లాస్ట్ టైం లో భాగంగా పోటీదారులకు ఇస్తున్న టాస్క్ రేస్ ఆఫ్ గ్లోరీ. దూరం దూరం పెట్టి కిక్ చేయి. దూరం దూరం పెట్టి కిక్ చేయి. మీరు మారరా. బ్లూ ఓకే. అయిపోయిందా? అయిపోయింది. గ్రీన్ ఓకే. ఆల్ సెట్. ఆల్ సెట్. రెడీ. అయిపోయింది 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 అయిపోయింది. అట్లా వస్తుందేమో తెలిసి. ఓ స్టార్స్ వచ్చాయబ్బా. వాళ్ళకి ఏమేమో అనుకున్నాం, ఏమేమో అయింది ఇందిరా. ఇద్దరు స్టోర్ రూమ్ కు వెళ్ళి మీకోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన ట్రీట్స్ ని తీసుకోండి. బర్గర్. వావ్. ఒక విషయం గుర్తుంచుకోండి, బిగ్ బాస్. మీ ట్రీట్ ని మీరిద్దరు మాత్రమే ఆస్వాదించాలి. బ్లూ. ఓ మై గాడ్. ఓ షిట్. నాయనా ఫ్లాష్ మ్యాన్. ఓ మై గాడ్. అన్న నమ్మలేకపోతున్నాడు అన్న. సంజన, ఈ రౌండ్ లో అవుట్ అయింది ఎవరు? నేనే అవుట్ బిగ్ బాస్. వీడు ఒలింపిక్స్ కి వెళ్ళి ఇండియా గోల్డ్ మెడల్ వచ్చిండేదయ్యా. ఎలో. నన్ను కొట్టే నా కొడుకు ఇంతవరకు పొట్ల బిగ్ బాస్ ఈ చివరి రౌండ్ లో విన్నర్ ఇస్ డైమండ్ పవన్. అవును, ఒక సినిమా కూడా ఇస్తారు మీకు.